పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. మరి కాసేపట్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సంగతిని అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల సంఘం. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం 5763 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 12760 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజెట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు. హైదరాబాద్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ పటిష్టతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి మూసి వరదకి దెబ్బతింది ముసారాంబాగ్ బ్రిడ్జ్. రైలింగ్ పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రైలింగ్ నిర్మాణం తర్వాత కూడా రాకపోకలపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బ్రిడ్జ్ పటిష్టత తెలుసుకునేందుకు నిపుణుల బృందం తనిఖీ చేయబోతోంది. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా రాకపోకలపై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం లక్షలాదిగా వస్తున్నారు భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. అమ్మవారిని దర్శించుకున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు డీకే. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు కావడంతో స్వామి అమ్మవార్ల మొక్కులు తీర్చుకునేందుకు భారీగా భక్తులు వస్తున్నారు. దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా సర్వదర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు. అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చారు చిరంజీవి. ఇటీవలే ఏపీ అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించారు. బాలకృష్ణ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే మాట్లాడేశాను అన్నారాయన. కొత్తగా మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. మీడియా అడిగిన మరికొన్ని ప్రశ్నలకు చిరునవ్వుతూ సమాధానమిచ్చిన చిరంజీవి కారెక్కి ఇంటికి వెళ్లిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. 1,40,00,000 రూపాయలతో అమ్మవారికి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించగా దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి అమ్మవారి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఉదయం భద్రపీఠ సేవ, సాయంత్రం అశ్వవాహన సేవ ఉంటాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు భక్తులు. హైదరాబాద్లోని మధురానగర్లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఆడపడుచులంతా ఒకే చోట చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయన పలు దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సనత్ నగర్ డివిజన్లోని 7 టెంపుల్స్ ను దర్శించుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, కనకదుర్గమ్మ, గణేష్ ఆలయాలను దర్శించుకున్నారు. ఎల్లమ్మ అమ్మవారి నవరాత్రుల మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడింది. రేపు అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడనుంది. అక్టోబర్ 1న అల్పపీడనంగా మారనుంది ఆవర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. అంతర్వేదిలో 500 మీటర్లు వెనక్కు వెళ్లింది సముద్రం. తీరమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. దీంతో సముద్రం వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు పర్యాటకులు, భక్తులు. ఇంతకు ముందు ఎప్పుడూ అంతర్వేది తీరంలో ఇలాంటి పరిస్థితి చూడలేదంటున్నారు. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా ఉంటుందని చెప్తున్నారు స్థానికులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద అక్వడెక్ట్ ను తాకింది కృష్ణానది వరద. కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. అటువైపు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది నిండు కుండలా మారింది. వాగులు, వంకలు పొర్లి నదిలోకి చేరుతున్నాయి. పులిచింతల నుంచి 18 గేట్ల ద్వారా 5,78,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ముక్త్యాల వద్ద చంద్రమక్కయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపైకి చేరింది వరద నీరు. దీంతో జగ్గైపేట, ముక్త్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు గ్రామం వద్ద కృష్ణానది వరద నీరు ఉధృతంగా ఎక్కువగా ప్రవహిస్తోంది. వరద నీరు పెరిగితే వరి పంట పొలాలు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే వరదతో నష్టపోయిన తమని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల వినగడప గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు బ్రిడ్జ్ ని తిరిగి నిర్మించలేదు. ప్రభుత్వాలు మారినా వాగు బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడంతో 8 ఏళ్లుగా వానాకాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు 20 గ్రామాల ప్రజలు. అత్యవసర సమయంలో ఏటి అవతల ఉన్న గ్రామాల ప్రజలు ప్రయాణించాలంటే తిరువురు మీదుగా చుట్టూ 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరు జిల్లా పాడేరులో పాల సముద్రాన్ని తలపిస్తోంది వాతావరణం. ఈ సుందర దృశ్యాలు చూసేందుకు మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. చూపరులను కనువిందు చేస్తోంది ఏజెన్సీ వాతావరణం. తుంగభద్ర డ్యాం కు వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం కు ఇన్ఫ్లో 15,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 15,000 క్యూసెక్లుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1626 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 80 టీఎంసీలుగా ఉంది. కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 71,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. 16 గేట్లు ఎత్తి దిగువకు 67,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 1.2 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిల్వ 1.1 టీఎంసీకి చేరుకుంది. కేసీ కెనాల్కి 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద ఉధృతి పెరగడంతో 39 గేట్లను ఎత్తివేశారు. డ్యాంకు 5,27,000 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 5,30,000 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్లకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7 టీఎంసీల నీరుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల సుంకేసుల నుంచి మొత్తం 6,16,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 10 గేట్లు ఎత్తి 5,85,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. డ్యాం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకి చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 204 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 5,46,000 క్యూసెక్లుగా ఉంది. 26 గేట్లెత్తి 5,86,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 299 టీఎంసీల నీరు నిలువుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు నుండి దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, మిరప, కంది, మొక్కజొన్న పంట పొలాల్ని ముంచెత్తింది వరద. జడపల్లి తండా, తాడువాయి, చల్లగరిగ, చామర్రు, మునుగోడు, అమరావతి, వైకుంఠపురం, పెద్దమద్దూరు ప్రాంతాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ ప్రకాశం బరాజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,86,000 క్యూసెక్లుగా ఉంది. 70 గేట్లనెత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బరాజ్ వద్ద 16 అడుగులకు చేరింది నీటి మట్టం. హైదరాబాద్ లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం తగ్గింది. ఉస్మాన్ సాగర్ కు 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 4 గేట్లు ఎత్తి 920 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1789 అడుగుల వరకు నీరుంది. హిమాయత్ సాగర్ కి 2200 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. 2 గేట్లు ఎత్తి 1981 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువనున్న ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్కి 10,07,000 క్యూసెక్ల ప్రవాహం ఉంది. దీంతో 85 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయల్ సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,500 క్యూసెక్కులుగా ఉంది. అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 32 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 31 అడుగులుగా ఉంది. బాసర వద్ద శాంతించింది గోదావరి. తగ్గుముఖం పడుతోంది వరద. పుష్కర స్నానఘాట్ల దగ్గర నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తున్నారు. బాసర అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోంది. గోదావరి పుష్కర ఘాట్ నుండి అమ్మవారి ఆలయానికి వచ్చే రహదారి, రైల్వే స్టేషన్ నుండి అమ్మవారి ఆలయానికి వచ్చే రోడ్డు ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. నీళ్లలోనే 6 ప్రైవేట్ లాడ్జ్లున్నాయి. భద్రాచలం వద్ద గోదావరికి వరద పెరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 44 అడుగులకు చేరింది నీటి మట్టం. డిశ్చార్జ్ వాటర్
9,84,000 క్యూసెక్కులుగా ఉంది. స్నానఘట్టాలు కళ్యాణకట్ట వద్దకు చేరింది వరద. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీలు. జూనియర్ కళాశాల మైదానంలో 50,000 మంది ఆదివాసీలతో ధర్మయుద్ధం బహిరంగ నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. తెలంగాణ అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొడెం వీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ ఇలాంటి సినిమా రూపొందించడం అంత ఈజీ కాదన్నారు. తన చిన్నతనంలో విన్న కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం, దానికి సోదరుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడం, నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు రష్మిక మందన్న. ఓవైపు ధామా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే కాక్టైల్ 2 షూటింగ్ కు కూడా టైం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. రష్మికతో పాటు షాహిద్ కపూర్, కృతి సనన్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రౌడీ జనార్దన. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రారంభించబోతున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రేమ్ కుమార్ తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టి ఒక యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలకు లోకేష్ కనగరాజ్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన విష్ణు ఎడవన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓజీ సక్సెస్ జోష్ లో ఉన్న దర్శకుడు సుజిత్ నెక్స్ట్ నాని హీరోగా సినిమాని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీలో విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ది పారడైజ్ వర్క్ లో బిజీగా ఉన్న నాని ఆ సినిమా పూర్తయిన వెంటనే సుజిత్ సినిమాని స్టార్ట్ చేస్తారు. పాకిస్తాన్ పై అద్దిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దాయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడగా శివం దుబే చెలరేగాడు. ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు తిలక్ వర్మ. కీలక వికెట్లు కోల్పోయిన టైంలో అద్భుతంగా ఆడాడు. సంజు శాంసన్ తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. హాఫ్ సెంచరీతో భారత్ ను గెలిపించాడు. ఏషియా కప్ 2025 ఫైనల్లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత్ పేస్ సంచలనం జస్ప్రీత్ బూమ్రా ప్రదర్శించిన సెలబ్రేషన్ హాట్ టాపిక్ గా మారింది. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ని అవుట్ చేసిన వెంటనే బూమ్రా చేసిన విమానం కూలిన సంకేతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బూమ్రా తన 2 చేతుల్ని విమానం రెక్కల్లా చాచి రవూఫ్ గతంలో చేసిన సంజ్ఞని అనుకరిస్తూ జెట్ సెలబ్రేషన్ చేశాడు. బూమ్రా చేసిన ఈ సెలబ్రేషన్ స్టేడియంలోని భారత్ అభిమానులను ఉర్రూతలొగించింది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా పాక్ జట్టు చేష్టలున్నాయి. ఆసియా కప్ ఫైనల్లో ఓటమి తర్వాత రన్నరప్ చెక్ ను స్వీకరించి విసిరేశాడు పాక్ కెప్టెన్. పాక్ కెప్టెన్ సల్మాన్ కు $75,000 చెక్ ఇచ్చారు నిర్వాహకులు. చెక్ ను తిరస్కరించకుండా తీసుకొని అక్కడే పరేశాడు కెప్టెన్. పాక్ కెప్టెన్ తీరుకు అవాక్కయ్యారు నిర్వాహకులు. ఫైనల్లో ఓటమి తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉంది దాయాది జట్టు. ఓటమి తర్వాత కూడా తీరు మార్చుకోలేదు పాక్ జట్టు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నాడు. ఏషియా టోర్నీలో వచ్చే తన మొత్తం మ్యాచ్ ఫీజుని సైనిక బలగాలకు పెహల్గాం బాధితులకు ఇచ్చేస్తానని ప్రకటించాడు. ఫైనల్లో గెలిచాక పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా ఏషియా కప్ ట్రోఫీ స్వీకరించడానికి నిరాకరించాడు కెప్టెన్. గెలిచిన జట్టును గుర్తుంచుకుంటారు గానీ ట్రోఫీని కాదు అన్నారు. జట్టులోని సహచరులు, సపోర్ట్ స్టాఫ్ తమ రియల్ హీరోలు అన్నాడు సూర్యకుమార్ యాదవ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.